ఉన్నటువంటి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి కనుక దేవునికి స్తోత్రం. వచ్చింది ఇలా కంటిన్యూస్ స్టోరీ చూస్తే ఆ తుఫాన్లో శిష్యులు కంగారు పడిపోయారు, కానీ ప్రభు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ప్రభు తుఫాను వస్తే నీకుగా ఉన్నాడు అక్కడ. తుఫాను ఆయన ఏమీ ఆటంకపరచలేదు, వెనక్కి వెళ్ళిపోదాం అనలేదు. దిగాడు అక్కడ, ఆ గదరణీయుల ప్రాంతానికి వెళ్ళాడు. సేనదయ్యం బట్టి స్వస్థపరిచాడు. వాడు అన్నాడు, అయ్యా నీ కూడా వచ్చి నేను నీ సేవలో పాల్పంచుకుంటాను. ప్రభు రావట్లేదు, వద్దు, నీ వెనక్కి వెళ్ళి నీ బంధువులకు సాక్షి. వాడు వెళ్ళిపోయి దెక్కపల్లి 10 పట్టణాల ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ప్రభు అని. కానీ ఊరు వాళ్ళు ఏమన్నారంటే డోంట్ ఎంటర్ అవర్ విలేజ్, ప్లీజ్ గెట్ బ్యాక్. వెళ్ళిపోయి యేసు ప్రభు అన్నాడు. వెంటనే దోణ ఎక్కి తన సొంత ఊరికి వచ్చాడు. కానీ ఒక్క మనిషి కొరకు ఎంత బాధపడేటటువంటి మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడి వాక్యంతో స్వస్థపరచడానికి దేవుడు మీకు నాకు ఒక పిలుపునిచ్చాడు అని ఈ వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం. పేతురు పత్రికలో ఒక మాట ఉంది. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో అంటున్నాడు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, సహాయమును మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పల్లి గ్రామము తర్వాత దగ్గర కొందుర్గు గ్రామానికి చెందినటువంటి 2 పాస్టర్స్ కూడా మన మధ్య ఉన్నారు. వారిద్దరిని ఒకసారి లేచి నిలబడవలసిందిగా చెప్తున్నారు. స్వీకరించి వారి చర్చిలో, వారి చర్చ్ ప్రిమిసెస్లో మాకు వారు మీటింగ్ పెట్టుకోవడానికి వారు అనుమతి ఇచ్చి వారు సహకరించినారు. వారే కాదు, వారి భార్య, వారి పిల్లలు, చక్కటి భోజనం చాలా బాగుంటుంది వారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, బి సీట్. తర్వాత ఇంకా మనం ఇవాళ రావాలనుకున్న వాళ్ళంటే అతి ముఖ్యమైన మిత్రులు, పాత మిత్రులు వస్తారనుకున్నాం. మరి ఒకరు భూషణం గారు, ఇంకొకరు నెల్సన్ గారు ఇదే సంఘంలో మనతో ఉండి ఇక్కడే బాప్తిసం తీసుకున్నవారు. మరి చాలామందికి నేను చెప్తే బ్రదర్ ఎంజే భాస్కర్ గారు కూడా పాస్టర్ జాన్ వెస్తి గారి దగ్గరనే బాప్తిసం తీసుకున్న వ్యక్తి. చాలా కాలం తర్వాత ఆయన తీసుకున్నారు. ఆయన తీసుకున్న రోజే తీసుకున్న వ్యక్తి ఇంకొకళ్ళు ఉన్నారు. తెలుసా ఎవరు? తబితా మోనిషా. షీఈస్ ద యంగెస్ట్ డాటర్ ఆఫ్ మిస్టర్. అంకుల్కి ఇంత గుర్తున్నదా నేను ఎప్పుడు బ్యాప్టిజం తీసుకున్నా అంటారు కదా, ఎందుకు గుర్తుండదా నాకు. భాస్కర్ అన్న ఆ రోజు బ్యాప్టిజం తీసుకున్నారు. తర్వాత నెల్సన్ గారు, భూషణం గారిని మీరు ప్రశ్నలు అడగండి అని ఒక లైవ్ ప్రోగ్రామ్ కూడా వస్తుంటుంది. ఆయన చాలా బిజీగా ఉన్నారు. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అని ఒక కార్యక్రమం వస్తుంటుంది. తర్వాత నెల్సన్ గారు, విజేహెచ్ఎస్ నెల్సన్ ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ ద ట్విన్ సిటీస్ పాస్టర్స్ కాన్ఫరెన్స్. ఆయన వస్తా అన్నారు. మరి వారికి ఒక పార్ట్ కూడా ఇద్దామనుకున్నాం, కానీ వారు మన దగ్గరికి రాలేకపోయినారు. మరి వారు వచ్చుంటే బాగుండేదేమో. పాత కాలము గుర్తు వచ్చేది. 82 జూన్ ఆ టైంలో హబ్సిగూడలో సమావేశమైనప్పుడు ఎట్లా ఉండేది అనేది మనకు ఒకసారి గుర్తుండేది. అయినాక ఇంకా ఒక ప్రార్థన, తర్వాత ఆశీర్వచనంతో మూసి చేసుకుంటాము. అయితే జో బ్రదర్ ఒక మాట చెప్పినారు, మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్, వందన సమర్పణ ముందే చెప్పేసేయండి. కాబట్టి చర్చ్ హిస్టరీ చెప్పదలుచుకోలేదు ఇంకా, కానీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మరి ఈ సమావేశానికి ఎన్నెన్నో సెంటర్స్ నుంచి వచ్చినటువంటి అందరూ మిత్రులు, కొంతమంది అయితే చాలా సత్యానందం గారు ఉన్నారు అనుకుంటా అక్కడ. వారు అనుకోకుండా వచ్చినారు. శంకరయ్య గారికి చాలా గొప్ప మిత్రులు వారు. ఇట్లా అనేక మంది మిత్రులు అనేక సందర్శన నుంచి వచ్చినారు. ముఖ్యంగా మరి ఇక్కడ మా దగ్గరకు వచ్చినటువంటి భాస్కర్ అన్నకు, అక్కకు, సిస్టర్కు, తర్వాత ప్రొఫెసర్ బాబురావు గారు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. వారు మాట్లాడే మాటలు వారు మళ్ళీ మాట్లాడే వరకు ఆ మాటలకు గుర్తు చేసుకుంటూ ఉంటా. మరి మా తండ్రి గారు ఎందుకు పెట్టినారనడానికి కూడా కారణం ఉంది. ఆ కారణం కూడా నేను ఆయనకు చెప్పిన. నాకేంటి, మా తండ్రి గారి పేరు కూడా క్రిస్టియనే, విశ్వాస్ ఆశీర్వాద్ క్రిస్టియన్. ఆశీర్వాద్ వారికి ఇంకా తెలియదు, లేకుంటే దాని గురించి కూడా చెప్పిండు. నేను మాత్రం మా అమ్మతోనే ఒక మాట అంట, నా పేరు విశ్వాసాన్ని పెట్టడానికి బదులు ఎబ్బేజ్ అని పెట్టి ఉండాల్సిందమ్మా, వేదన పడితే నేను కంటిని అని అంటాడు ఎబ్బేజు. ఎందుకంటే నిజంగా వేదన పడికి అన్నది. నా మిత్రుడు, నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇక్కడ ఒక ఆమె ఉన్నది, ఆమె పేరు శోభారాణి. ఆమె అన్నది అన్నమాట, నీ పేరే విశ్వాసం కదా అంకుల్, నీకు ఏమాత్రం విశ్వాసం లేదా అన్నది. ఆ మాట ముఖం మీద అన్నది, అది నాకు సంతోషం. చాలామంది అనరు. ఆ విశ్వాసంతోనే జీవిద్దామని అనుకుంటున్నా. ఎవరి పేర్లు ఎట్లున్నా నాకు మాత్రం మా తండ్రి గారు
మిగిలిన వాళ్ళకు కూడా తమ్ముళ్ళకు అందరికీ క్రిస్టియన్ అని ఉంటుంది. నా పిల్లలకు వాళ్ళ పిల్లలకు కూడా ఉంటుంది. మరి శంకరయ్య గారు ఉండడం బాగుంటుంది, బాబురావు గారు ఉండడం బాగుంటుంది. విశ్వాస క్రిస్టియన్ అంటే విశ్వాసులు క్రైస్తవులు పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకం ఉంది. దాంట్లో హీరో పేరు కూడా క్రిస్టియన్. మరి వారు ఒక మాట చెప్పడం మాత్రం వారు మర్చిపోయినట్టున్నారో చెప్పకూడదు అనుకున్నారా, కానీ ఇక్కడ హీబ్రూ క్లాసెస్ మొదలు పెట్టినప్పుడు ఉన్నోళ్ళల్లో నేను కూడా ఉన్నా. అయితే నేను ఆయనని ఎన్ని ప్రశ్నలు వేసినానంటే ఆయన అన్నాడు, మనం హీబ్రూ క్లాస్కి వచ్చినామా లేకుంటే మీ ప్రశ్నలకు నేను సందేహం నివృత్తి చేయడానికి వచ్చినానా అన్నాడు ఆయన. అన్నప్పటి నుంచి ఆయన ఆ మాట అన్నప్పటి నుంచి నాకు అదే అనుమానం వచ్చి ఇక నేను జో బ్రదర్కి చెప్పేసిన ఇంకా నేను రాను, ఎందుకంటే నేను వస్తే ఆయన హీబ్రూ నేర్పియ్యడు, మీరు నేర్చుకోలేరు. నాకున్న డౌట్లన్నీ నేను అడుగుతా ఆయనను. కాకపోతే చాలా ఓపికగా జవాబిస్తూ ఉంటారు బాబురావు గారు. మంచి ఆత్మీయుడు, మనకు సంఘానికి దొరికినటువంటి మంచి మిత్రుడు. చాలా వారికి కృతజ్ఞతలు. అమ్మగారు వస్తారనుకున్నా రాలేదు, వారికి వచ్చినారా నాకు తెలియదు. మరి వారి అమ్మగారు అయితే నాకు ఒక్కసారి నేను ఎప్పుడు చూడలేదు అమ్మగారిని, అందుకొరకు ఒక్కసారి అమ్మగారు నిలబడితే ఒక్కసారి వారందరికీ మేము క్లాప్స్ కొడతామా. మిసెస్ బాబురావు గారు వచ్చినారా? మీ బాబు ఎక్కడున్నారు కూడా చెప్పండి. బాబు ప్రదీప్ అంట ఎక్కడున్నారు? లెటర్స్ గివ్ దెమ్ బిగ్ హ్యాండ్. నేను ఎప్పుడు చూడలేదు, సారీ నేను మిమ్మల్ని చూడలేదు కాబట్టి. నా పేరు విశ్వాస్ ఆశీర్వాద్ క్రిస్టియన్, ఇంకా మీరు మర్చిపోవడానికి వీల్లేదు. అయితే వచ్చినటువంటి మరి ముఖ్యంగా జేమ్స్ డేవిడ్ గారిని వారైతే బంధించి కూర్చోబెట్టినాం. జేమ్స్ డేవిడ్ గారి దగ్గర ఒక లక్షణం ఉన్నది ఏంటంటే హీ కెన్ సిట్ ఫర్ అవర్స్ బట్ హీ కాంట్ సిట్ వితౌట్ వర్క్. ఆయన అది 80 ఏళ్ల కాలంలో కూడా ఆయనది అది ఒక్కటి ప్రిన్సిపల్. అవునా కదా సుచి? ఐ కరెక్ట్? డాడీ కెన్ సిట్ ఫర్ అవర్స్ but without work he can't sit even for, but this is a very great work he has given us his distinguished company. మనకు ఈ బిల్డింగ్ ఇచ్చినారు, ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి మరి సమావేశం కావడానికి మనకు ఒక స్థలాన్ని ఇచ్చినారు. గడిచిన ఎన్ని సంవత్సరాలు 8 సంవత్సరాలు 8.5 సంవత్సరాలు 2005 జూన్ 26 నుంచి మేము ఇక్కడే సమావేశం అవుతా ఉన్నాం. వారు ఇక్కడ ఎంతో ఓపికగా వేదిక మీద మా మధ్య కూర్చొని ఉన్నారు. వారికి మరి ఎంతో కృతజ్ఞతలు. అదేవిధంగా వారి కుమార్తె, వారి మనుమడు, వారి ముని మనవాళ్ళకు కూడా ఎంతో కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నది. హెస్ బీన్ బ్లెస్డ్ విత్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్. ఇంకా వచ్చిన అందరికీ కూడా మరి పేరు వరుసన మీకు పేర్లు చెప్పలేకపోవచ్చు. వచ్చిన పాత సభ్యులకు, దూరం నుంచి వచ్చిన వారికి, మీ అందరికీ కూడా ఎంతో మరి మా సంఘం తరఫున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ కేటరింగ్ అరేంజ్ చేసిన వరకు మిగిలిన వారందరికీ కూడా మరి మీ వందనాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు మరి అన్నిటికంటే ఎక్కువగా ఒక్క వ్యక్తికి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేయవలసి ఉన్నది. ఆ వ్యక్తి మన కంటికి కనబడడు. శాంసన్ పాస్టరు 3వ వ్యక్తి పేరు చెప్దామంటే ఆయనకు మనిషి కనబడక పేరు గుర్తు రాలేదు. ఆయన పేరు దేవదర్శన్. అసలు దేవదర్శన్ వేరే ఉంటారు, అసలు దేవుడు వేరే ఉంటాడు. మరి మన కళ్ళకు కనబడకుండా ఉన్నా కూడా ఎంతో భయం ఉండింది. వర్షం ఏదన్నా వస్తుందేమో, వర్షం వచ్చి వాతావరణం పాడైతే, వర్షం వస్తే టెంట్ ఏమవుతుందో అంటే, వర్షం కాదు కదా, ఎంత వేడి ఉందంటే మరి అంత మంచి వాతావరణాన్ని ఆధీనంలో పెట్టుకొని గడిచిన 38 సంవత్సరాలుగా ఈ సంఘాన్ని, మిగిలిన సంఘాలను, మరి గడిచిన యుగాలుగా ఈ లోకాన్ని తన ఆధీనంలో పెట్టుకొని, వాతావరణాన్ని ఆధీనంలో పెట్టుకొని మరి మనలందరినీ ప్రేమతో పిలిచి తన కుమార్తెలుగా స్వీకరించి నిత్యము జీవించే ఆ మహోన్నతుడైన ఆ దేవునికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలా. నేను ఆ ఒక్కటి మాత్రం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక 2 నిమిషాలు అందరూ నిలబడి లెట్ us give a big hand to our Lord and Savior Jesus Christ. Closing prayer and benediction by brother Pastor బాబురావు గారు. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా మా దేవా, మీకు స్తోత్రం తండ్రి. గత 38.5 సంవత్సరాలలో మీరు చేసిన మహత్కార్యములను, ఆశ్చర్యకార్యములను మేము జ్ఞాపకం చేసుకొని నీకు స్తోత్రాలు చెల్లించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. బ్రదర్ బిఐ జాన్ వెస్లీ గారిని మీరు సేవ కొరకు పిలిచి అనేక గ్రామాలు తిరిగి నీ వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని ప్రభావితం చేసే భాగ్యాన్ని దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు జరిగిన ఈ కార్యక్రమం అంతట్లోనూ
మా టెస్టిమోనీస్ షేర్ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చారు, రిపోర్ట్స్ ఇచ్చే భాగ్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని మహిమార్థమై జరిగించినందుకు వందనాలు. అలాగే చిన్నపిల్లలు కూడా యాక్షన్ సాంగ్స్ ద్వారా నేను స్తుతించడానికి నీ కృప అనుగ్రహించారు. సండే స్కూల్ టీచర్, క్వైర్ మెంబర్స్ అందరినీ దీవించండి. అలాగే షామియానా భోజనాల కొరకు ఏర్పాట్లు చేసిన వారందరినీ మీరు దీవించండి. ఈ కృపా కటాక్షములు మాకు ఎల్లప్పుడూ దయచేసి ఈ సహవాసంలో కొనసాగే భాగ్యాన్ని దయచేయండి. బ్రదర్ జేమ్స్ డేవిడ్ గారు ముఖ్యంగా ఈ స్కూల్ క్యాంపస్లో ఈ కార్యక్రమాలు జరగడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి వారి కుటుంబాన్ని దీవించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. యేసు ప్రభు పేరటి ఈ ప్రార్థనలు సమర్పించుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఆదరణ మనందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమెన్.